ఇక మాకు నెలకో 2-3 వేలు తప్పినట్టేనబ్బా. గీ 2 నెలల మందం ఏ ఓటు తింటే కథం. అరే మళ్ళా తాపకపోతే పెద్ద బస్తా పట్టుకపోరా. మన్మరాల పేరు సుతా ఎక్కింది మంచిగా. ఆవక్క మళ్ళా దోశలకు గిన అవే వాడుతున్నావా నువ్వు? మాకు గిన క్యారెట్ వచ్చింది, మీరు ఎట్లా చేస్తుండ్రో తెలుసుకుందామని అడుగుతున్నక్క. ఓ డీలర్ అన్న, ఎన్నడు బియ్యం ఇస్తావో చెప్పు. క్యారెట్ల మా కోడలి పేరు సుతా ఎక్కింది. అవ్వో 6 కిలోలు వస్తాయి మళ్ళా. గిట్లుందబ్బా నిన్ని అలా ఊర్ల పొంట. కొత్త రేషన్ క్యారెట్లు వచ్చినందుకే. అబ్బా మాకు కూడా రేషన్ క్యారెట్ వచ్చింది, మేము కూడా సన్న బియ్యం పువ్వు తింటాము. మా పూర్ల పేర్లు కూడా ఎక్కినాయని మనోళ్ళ సంబరం మామూలుగా లేదు. మా పిల్ల 20 సంవత్సరాలు అయింది, రేషన్ కార్డు లేక మేము ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కాంచి మాకు రేషన్ కార్డు వచ్చింది. 8 సంవత్సరాల క్రితం నుండి మేము రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నాము. ఇవాళ మాకు నా పేరు మీద రేషన్ కార్డు వచ్చినందుకు మస్తు కష్టపడ్డా నేను రేషన్ కార్డు కోసం. మస్తు ఇప్పుడు బాగా సంబరం అయింది. ఏది తిరిగినా రేషన్ కార్డు రాలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో మొన్న మీసేవ పోయి అప్లై చేసుకుని వస్తే 15 డేస్లలో వచ్చేసింది. అవు మరి ఏళ్ళకేళ్ళ ఎయిటింగ్ చేయబట్టి ఎలక్షన్ల ముంగట అప్లికేషన్లు తీసుకున్నాడు, మూలకు వాడేస్తాడు. ఈ సర్కార్ రాగానే అప్లికేషన్లు పెట్టమన్నారు, ఎంక్వైరీ చేసిండ్రు, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తున్నారు. కొత్తగా 5,61,000 క్యారెట్లు ఇస్తే పాతాటి మీద 26 లక్షల మంది పేర్లు ఎక్కినాయి. నా 2 పిల్లలు పుట్టి కూడా దగ్గర 13-12 సంవత్సరాలు తోలికి వచ్చినా కూడా ఇప్పటి వరకు వాళ్ళ పేరు నమోదు చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది నమోదు చేసుకున్న వెంటనే వితిన్ 15 డేస్ లో మా పేర్లు వాళ్ళ పేర్లు యాడ్ కావడం జరిగింది. కోడల కొరకు రేషన్ కార్డు గురించి అప్లై చేశాము. గత ప్రభుత్వంలో రాలేదు ఎప్పుడు, ఈసారి అప్లై చేసుకున్నాం. తొందరగా ఎంక్వైరీకి వచ్చి రేషన్ కార్డు ఇచ్చిండ్రు. ఇక ఇప్పుడు తెలంగాణలో ఏం తక్కువ 1 కోటి క్యారెట్లు 3,10,00,000 మందికి ఫాయిదా. కొత్త వాళ్ళకు సెప్టెంబర్ నెలకెళ్లి 6 కిలోలు అందబోతున్నాయి. పాత గవర్నమెంట్ ఎట్లుండనో గిట్లా యాడ్ చేస్తున్నారు. అబ్బాయికి పెళ్ళైంది, ఒక బాబు ఇచ్చాడు. రేషన్ కార్డు ఒకసారి అప్లై చేస్తే రాలే, మళ్ళీ చేస్తే పెండింగ్ చూస్తుంది. నా పెళ్ళై 4 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఒక రేషన్ కార్డు కూడా లేదు. 6 సంవత్సరాలు అవుతున్నా గానీ కొత్త రేషన్ కార్డులో పిల్లల పేర్లు రాకపోగా అధికారులు ఈ కార్డు రిజెక్ట్ చేయడం జరిగింది. ఇవాళ రేపు సర్కార్ పథకాలు ఏది అందాలన్నా కోపిన్ కార్డే ఆధారమాయ. మరి ఒక ఆరోగ్యశ్రీ కార్డు నర్సాలంటే రేషన్ కార్డు ఖచ్చితంగా పేరు ఉండాలని చెప్తున్నారు. దేనికైనా రేషన్ కార్డే అడుగుతున్నారు. నేను అప్లై చేసుకుందాం అన్నా కూడా మాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ అప్లికేషన్లు పెట్టినా ఇంకా రానోళ్ళు చాలా మందే ఉన్నారట. గాళ్ళకు కూడా చెకింగ్ చేసి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇయ్యండ్రు సాలరు, అందరు సన్న బియ్యం తింటారు మంచిగా.